ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెండు మాటలు మాట్లాడదామని వచ్చాను. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ క్యాండిడేటు రావణు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ప్రశ్నిస్తా అని చెప్పి ఎగరగొట్టేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇతను ప్రశ్న చానబెట్టుకొని ప్రశ్నిస్తున్నాడు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు ఆయన. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించే పర్సన్ అతను. ఇప్పటి వరకు నేను ఇద్దరినే చూశానబ్బా. ఒకటి ఈ ఎవరికి భయపడకుండా ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడే వాళ్ళని ఇద్దరినే చూశాను. ఒకరు పంచి ప్రభాకర్ అన్న, యుఎస్లో ఉండే ఆయన. రెండు రావణ్. ఆ పంచి ప్రభాకర్ ఏంటంటే కొద్దిగా బూతులు కలిపి మాట్లాడతాడు. మంచి మంచి మనిషి అతను కూడా. కాకపోతే కొద్దిగా బూతులు మిక్స్ చేస్తుంటాడు అంతే, ఇంకేం లేదు ఆయనతో ప్రాబ్లము. రెండు ఈ రావణ్. ఇతను ప్రశ్నిస్తాడు బూతులు లేకుండా. సమాజంలో జరిగే అన్ని విషయాల గురించి చర్చ అనేది పెడతాడు, ప్రశ్నిస్తాడు. ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని చెప్పేది మీరే. ప్రశ్నిస్తే ఏమో బొక్కలో వేసి కుమ్మిచ్చేది మీరే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లా. ఈ పోలీసు వాళ్ళు కోర్టులు చెప్తుంటాయి, సుప్రీంకోర్టులు చెప్తుంటాయి, అన్ని కోర్టుల వాళ్ళు చెప్తుంటారు కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోండి అని జడ్జి గారు చెప్తుంటారు. ఒక మనిషిని పదే పదే అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తూనే ఉంటారు. అది సదా మామూలు అయిపోయింది. అంటే ఇక్కడ నాకు తెలియక అడుగుతున్నా, నా డౌట్ ఏంటంటే కోర్టులు చెప్పే మాటలు ఈ పోలీసులకి జడ్జి గారు చెప్పే మాటలకి విలువ ఉన్నట్ట లేనట్ట, లేదా జడ్జి గారు ఇచ్చే తీర్పులకి గౌరవం ఉన్నట్ట లేనట్ట అనేది నా డౌటు. జడ్జి అంటే గౌరవం లేదా, లేకపోతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అంటేనే గౌరవం లేదా ఈ పోలీసు వాళ్ళకి అనేది నా మదిలో వెలిగే ప్రశ్న. తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు రిప్లై ఇవ్వండి. సుప్రీంకోర్టే ఏదైనా ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని అందరూ ఫాలో అవ్వాలని మాకు ఇప్పుడు దాకా అందరూ చెప్పుకుంటూ వచ్చారు, అందరి దగ్గర వింటున్నమాట. కానీ ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వినరు సుప్రీంకోర్టు చెప్పే తీర్పులు? ఒక మనిషిని పదే పదే అరెస్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు చెప్పే వీళ్ళు మాటికి ఎందుకు అరెస్ట్ చేస్తారు వీళ్ళు? అంటే కోర్టు అంటే గౌరవం లేదా, లేకపోతే జడ్జి గారు చెప్పే మాటలు మా తీర్పు జడ్జి గారు చెప్పే తీర్పులకి వీళ్ళు గౌరవం ఇవ్వట్లేదా, లెక్క చేయట్లేదా? ఏందో నాకు అర్థం కావట్లే. దీనికి కొద్దిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు మేధావులు ఉంటే కొద్దిగా సమాధానం చెప్పండి నాకు. సుప్రీంకోర్టు తీర్పుల్ని మనం అనుసరించి పోవాలన్నా పర్లేదా? నాకు కొద్దిగా చెప్పాలా, నాకు తెలియక అడుగుతున్నా ఇదంతా. సమాజంలో ప్రతి ఒక్కరూ సుప్రీంకోర్టులు జడ్జి గారి తీర్పులకి ప్రకారం మనం నడుచుకుంటూ ఈ సమాజంలో బతకాలి. అదే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాన్ని పరిగణలో తీసుకొని కాన్స్టిట్యూషన్ పరిగణలో తీసుకొని